Hello viewers, your money will work for you by investing it in the real estate. Welcome back to Mr. Pin Code. ఈ రోజు మనం ఈ వీడియోలో రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉండబోతుందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. కొత్త ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో చాలా రకాల ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనగా చాలా రకాల మౌలిక వసతుల ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేసింది. ఎక్స్‌ప్రెస్ వే, డబుల్ డెక్కర్ కారిడార్, మెట్రో ఎక్స్పాన్షన్, రీజనల్ రింగ్ రోడ్, అలానే మూసీ రివర్ డెవలప్మెంట్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ని చేపట్టింది. ఇవి మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ని మరింత బలపరుస్తున్నాయి. సో ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఏదైనా ప్రాంతంలో ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అని తెలిస్తే ఆ ప్రాంతంలోనే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అవుతుంది. ఇలాంటి ప్రైస్ హైక్స్ని మనం తరచూ చూస్తూనే ఉంటాం. సో ఎక్కడెక్కడ ఏమేమి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అనేది తెలుసుకోవడం ద్వారా ఆ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి లాభం వస్తుందా, వస్తే ఎంతవరకు రావచ్చు అనే విషయంపై మనకి క్లారిటీ వస్తుంది. సో తెలంగాణ అలానే హైదరాబాద్లో రాబోయే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గురించి అప్డేట్స్ కోసం, రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్స్ అలానే న్యూస్ కోసం మన మిస్టర్ పిన్ కోడ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. సో మనం ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అని తెలుసుకోవడం ద్వారా ఆ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే మనం అధిక ప్రయోజనం పొందొచ్చు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడంతో పాటు పర్ఫెక్ట్ లొకేషన్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు మనం పెట్టిన పెట్టుబడి కొన్ని సంవత్సరాల తర్వాత అధిక లాభాలను తెచ్చిపెడుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ రాకముందు అంతెందుకు ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ గురించి అసలు ఎక్కడ ఎలాంటి డిస్కషన్స్ లేని టైంలో ఔటర్ రింగ్ రోడ్ అలానే ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్కి అంత వాల్యూ ఉండేది కాదు. సిటీకి చాలా దూరంలో ఉన్న ఆ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. కానీ ఆ రోజుల్లోనే ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ రాబోతుంది అని ముందుగానే తెలిసిన కొంతమంది అక్కడ ఇన్వెస్ట్ చేసి కోట్లు సంపాదించారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మెట్రో కారిడార్ రావడం వల్ల ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసిన వారి ప్రాపర్టీస్ వాల్యూ మరింత పెరిగి వారికి కోట్లలో లాభం వచ్చింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కన్నా ముందు భూములు కొన్నవారు తర్వాత ఈ కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల చాలా లాభపడ్డారు. సో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ అలానే నేషనల్ హైవేస్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్ వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా ఇప్పుడు ఇదే తరహాలో ఉండబోతుంది. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ గురించి మన ప్రభుత్వం నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. సో ఆ అప్డేట్ని ఫాలో అయ్యే వాళ్ళు ముందు చూపుతో రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేశారు. ఆల్రెడీ అక్కడ ధరలు కూడా బాగా పెరిగాయి. కానీ ఒకసారి ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రస్తుతం ఉన్న రేట్స్ ఇంకా పెరిగి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రేట్స్ అనేవి ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది. ఓన్లీ ఈ రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకునే చాలా వెంచర్స్ ఉన్నాయి. అలానే చాలా కన్స్ట్రక్షన్ కంపెనీస్ కూడా భారీ ఎత్తున నిర్మాణాలు కూడా చేపడుతున్నాయి. రేడియల్ రోడ్స్ అలానే నేషనల్ హైవేస్ని ఎక్స్పాండ్ చేయడం లాంటి ప్రాజెక్ట్స్ కూడా ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉన్నాయి. సో ముందు చూపుతో ఇలాంటి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వచ్చే ప్రదేశంలో అలానే చుట్టుపక్కల ప్రాంతాలలో ఇన్వెస్ట్ చేసి అధిక లాభాలని పొందవచ్చు. ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పటికీ ఒక సేఫ్, సెక్యూర్డ్ అండ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. కాకపోతే కరెక్ట్ టైంలో కరెక్ట్ లొకేషన్లలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. సో తెలంగాణ మరియు హైదరాబాద్లో ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అప్డేట్స్ గురించి, రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్స్ గురించి అలానే న్యూస్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.